పిలాతు దగ్గర నిలబడినప్పుడు ఈ యేసుని సిలువ వెయ్యండి 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 అని కేకలే కానీ యేసు మంచోడయ్యా, కుష్ఠరోగులు బాగు చేసాడయ్యా, జ్వరవచ్చిన వాళ్ళని స్వస్థపరిచాడయ్యా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడయ్యా, రోగులను శుద్ధి చేసాడయ్యా, నడవలేనటువంటి వారిని నడిపించాడయ్యా, నన్ను వంగిపోయినటువంటి స్త్రీలను బాగు చేసాడయ్యా, మరణించిన వారిని తిరిగి లేపాడయ్యా. చెప్పారు అక్కడ ఆ మాటలు వచ్చినాయా? పాపిష్టి జనంలో నుండి ఆ మాటలు రాలేదు. కానీ ఆ పుణ్యాతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏదో తెలుసా? సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి అనే కోణంలోనే మాట్లాడుతున్నారు. కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ నేరము చేయలేదని ఒక పిలాతు తప్ప అక్కడున్న ప్రజలు ఎవ్వరు చెప్పలేదు. పిలాతు ఏమన్నాడు? పిలాతు ఏమన్నాడండి? పిలాతు ఏమన్నా యేసు చుట్టూ తిరిగాడా? యేసయ్య ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళాడు పిలాతు. ఆయన ఎలా చెప్పాడు? ఆయన ఎందు ఏ నేరం నాకు కనపడలేదని ఆయన ఏం చూసా మాట అన్నాడు. సద్దుకయ్యలు కూడా చూశారు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యం. పరిసయ్యులందరూ కూడా చూశారు ఆయన చేసినటువంటి అద్భుతాలన్నింటినీ. ఎంతో మంది స్వస్థత పొందినటువంటి వారు అక్కడ ఉన్నారు, ఆ సమూహంలో, ఆ సభలో ఉన్నారు. బరబ్బాను వదిలిపెట్టండి, యేసును సిలువేయండి అని మాట్లాడారు. ఎంత ఘోరమైనటువంటి వ్యక్తులు చూడండి. పిలాతుకు అర్థమైంది, ఏనా ఏ నేరము ఏ తప్పిదం నాకు కనపడలేదు అని అంటే బిగ్గరగా వారు కేకలు వేస్తే వారి కేకలే గెలిచినాయి అని చెప్పి, ఇదిగో నేను మాత్రం ఏమీ తీర్పు ఇవ్వను, మీరే ఉత్తరవాదులు, మీరే యేసుని తీసుకెళ్ళి మీరే ఏది చేసుకుని అంటే